ప్రస్తుతం మనతో పాటు సాయి చంద్ గారి ఫ్రెండ్ కాలేజ్ డేస్ నుంచి ఉన్న ఫ్రెండ్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఉపేంద్ర గారు. నమస్తే మేడం. 1 ఇయర్ అయిపోయింది. ఈరోజు మీ స్నేహితుడి గురించి యాద్ చేసుకోవడానికి వచ్చారు. అసలు ఏమనిపిస్తుంది? తెలంగాణ సమాజానికి ఒక మంచి గాయకుడు, రచయిత, నాయకుడు లేని లోటైతే కనపడతా ఉన్నది. సాయి చంద్ ప్రస్థానం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు పీడిఎస్యు విద్యార్థి సంఘంలో ఉన్నాడు. పీడిఎస్యు విద్యార్థి సంఘంలో ఉంటున్న క్రమంలో తన యొక్క పాటలతోటి, మాటలతోటి ప్రేక్షకులను అలరిస్తూ విప్లవోద్యమానికి ఉపయోగపడినటువంటి సందర్భాలు ఆ రోజు ఉన్నాయి. మేము సాయి చంద్తో పాటు పీడిఎస్సిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనేక వేదికల మీద తను పాట పాడితే నేను మాట్లాడటం, లేదా కొన్ని సందర్భాల్లో తను పాట పాడుతుంటే నేను కోరస్ ఇవ్వటం, కొన్ని సందర్భాల్లో ఆయనకి చదువుడు వాదుడుగా ఉండటం, ఇవన్నీ కూడా మరుపురాని ఘటనలు. సాయి చంద్ అత్యంత పేద కుటుంబంలో పుట్టి చిన్ననాటే తల్లిని కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే ఒక అనాథ జీవితం గడుపుతూ అనేక కష్టాలు ఎదుర్కొని, నష్టాలు ఎదుర్కొని విప్లవోద్యమంలో అంటే పీడిఎస్యు ఆర్గనైజేషన్లో ఉంటూ పీడిఎస్యు ఆఫీసే నా ఇల్లు అనుకొని, పీడిఎస్యులో ఉన్నటువంటి వాళ్ళే నా అన్నదమ్ములు అనుకొని, నా అక్క చెల్లెళ్ళు అనుకొని అందరితో కలివిడిగా చాలా జోకులు చేస్తూ చాలా హాస్యాస్పదంగా ఉంటూ నవ్విస్తూ తను నవ్వుతూ చాలా ఆనందకరమైన జీవితం గడిపిండు. ఆయనకి ఒక అన్న ఉన్నప్పటికీ తనకంటే ముందే వాళ్ళ అన్నను కూడా కోల్పోయి అత్యంత బాధని కడుపులో రగుల్చుకొని వాళ్ళ అన్న కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ వాళ్ళ నాన్నను కూడా చూసుకుంటూ రాజకీయాల్లో అత్యంత తక్కువ టైంలో చాలా పేరు మోసినటువంటి గాయకుడిగా, పేరు మోసినటువంటి రచయితగా ఎదిగిండు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా సాయి చంద్ అంటే పలానా ఆయన అని చెప్పాల్సిన అవసరం లేకుండా వెంటనే గుర్తు తెచ్చుకునే స్థాయికి ఎదిగిండు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఆ కాన్స్టిట్యున్సీకి పరిమితమై లేదా ఆ జిల్లాకు పరిమితమై ప్రజలకు తెలుస్తారు, ప్రజల నోళ్ళల్లో ఉంటారు. కానీ తెలంగాణ సమాజం మొత్తం ఈవెన్ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా గుర్తుపెట్టుకునే అంత చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి సాయి చంద్. తను చిన్ననాటే వాళ్ళ నాన్న గాయకుడు, వాళ్ళ తాత గాయకుడు. ఆ యొక్క గాయకుడు అనే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన యొక్క ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిండు. పీడిఎస్సిలో ఉన్నప్పుడు అనేక సార్లు నిర్బంధాలకు గురయ్యిండు, అరెస్ట్ అయిండు, లాఠీ ఛార్జీలు తిన్నాడు, ఇంజనీరింగ్ ఫీజులప్పుడు జైలు జీవితాన్ని గడిపిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు అరెస్ట్ అయిండు. మేమిద్దరం కలిసి బండి మీద అర్ధరాత్రి 1 గంటకు పోతుంటే చిలకానగర్ చౌరస్తాలో మమ్మల్ని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు ఒక 2 గంటల పాటు మమ్మల్ని నరకయాతన పెట్టి ఇద్దరిని వేరువేరు రూములలో బంధించి మీరు నక్సలైట్లు మీరు తెలంగాణ ఉద్యమం పేరుతోటి బాంబులు పెట్టడానికి పోతున్నారు అని చెప్పేసి మా ఇద్దరిని కూడా రాత్రంతా కూడా రెండు రోజులు ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని కూడా జైలుకి పంపించినటువంటి ఘటనలు కోకొల్లు ఉన్నాయి. ఇట్లా సాయి చంద్ తోటి నేను రూమ్లో ఉన్నాను, నేను ఆఫీసులో కలుస్తున్నాం, రూమ్లో కలుస్తున్నాం. ఉద్యమ సహచరులుగా ఒక తమ్ముడు కంటే ఎక్కువగా నేను సాయి చంద్ కలిసి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాజకీయ పరంగా కూడా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీ సాయి చంద్ గారు ఇప్పుడు ఆయన ప్లేస్లో ఉండి తను ఏదైతే చేయాలనుకున్నాడో అది నేను చేస్తాను అని చెప్పి గట్టి పట్టుదలతో దృఢంగా నిలబడ్డారని చెప్పాలి. ఆమెకి మీ నుండి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? రజనీ గారిని చూస్తుంటే అసలు మీకేమనిపిస్తూ ఉంటుంది? ఒక రకంగా సాయి చంద్ భౌతికంగా ఈ భౌతిక ప్రపంచానికి దూరమైన తర్వాత ఆమె అప్పటి వరకు రాజకీయాల్లో ఎక్కడ కనపడలేదు. ఏదో సాయి చంద్ పక్కన ఎప్పుడన్నా వస్తే వచ్చి ఉండేది, కానీ ఆమె లీడర్గా ఎదగాలని, లీడర్గా ఉండాలని చెప్పేసి ఏ రోజు అనుకోలేదు. కేవలం సాయి చంద్కి వెన్నుదండులుగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం కూడా ప్రస్తావన ప్రారంభమైంది. ఎందుకంటే తనకు కూడా ఇప్పుడు సాయి లేని లోటు పిల్లలకి రావద్దు అని చెప్పేసి తను చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె రాజకీయాలే ప్రధానంగా అనుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా అందరం సహకరిస్తాం. అందులో నేను కూడా తనకి సహకరిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను.